9వ అధ్యాయము, బుక్ ఆఫ్ 2 Samuel చాప్టర్ 9. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. 13 వచనాలు ఉన్నాయి. అందరం కూడా మార్చి ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము. యోనాతాను యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా, సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా, అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ రాజైన యజమాను కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. నా ఏలినవాడవగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైనా నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను. అతని 2 కాళ్ళను కుంటివి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం నీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. మా ఆత్మలను, మా హృదయములను మీ చేతిలో, మీ స్వాధీనంలో ఉంచుకొని మాతో మీరు మాట్లాడండి, మీ స్వరం వినిపింపచేయండి. ప్రతి విధమైనటువంటి ఆటంకం నుంచి మమ్మల్ని తప్పించండి. మెట్టుకు ప్రభువా, ఆత్మతో సత్యంతో నేను ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేయండి. మమ్మలను, మా ఆలోచనలను, మా గమనములను మీ స్వాధీనంలో, ఆధీనంలో ఉంచుకొనండి. దేవుని వాక్యం చేత మా హృదయాలు నింపబడి, వెలిగించబడి, దేవుని వాక్యం చేత ఉజ్జీవింప చేయబడి నేను ఆరాధించుటకు మా హృదయాలను సంసిద్ధపరచండి. మా జీవితంలో నీవు చేసిన కార్యం యొక్క విలువ, దాని ప్రశస్తత, గొప్పతనము, మేమెంత అనర్హులమో మేము గుర్తించడానికి కృప చూపించండి, సహాయము చేయండి. అయోగ్యదాసు నన్ను కూడా మీ సులువుచాటు మరుగుపరుచుకొనమని కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో అనేకమైనటువంటి వ్యక్తులు మనకు కనపడతారు. ఈ వ్యక్తుల్లో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి పేరు దావీదు. ఈయన
బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనపడతాడు. యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వంశావళి రాసేటప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి పిలువబడుతుంది. అంతేకాదు యేసు ప్రభువారు చాలాసార్లు దావీదు కుమారుడు అని పిలువబడుతూ వచ్చాడు. కాబట్టి దావీదు యేసు ప్రభువారి చరిత్రలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాడు. ఈ దావీదు గురించి దేవుడు అంటాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా హృదయములోని తలంపులను ఉద్దేశములను నెరవేర్చువాడు అని దావీదు గురించి అంటాడు. కాబట్టి దావీదు జీవితంలో ఇటువంటి గొప్ప లక్షణములు మనకు కనపడతాయి. అంటే దాని అర్థం ఈ గొప్ప లక్షణాలు చూసి దేవుడు ప్రేమించాడని కాదు. దేవుడు ప్రేమించిన తర్వాత దావీదు దేవుని ప్రేమ చేత నింపబడి దేవునికి ఇష్టమైన రీతిగా ప్రవర్తించటం మనం చూస్తాం. నిన్నటి ఉపవాస ప్రార్థనలో మేము చూసాం, దావీదు సౌలు తన చేతికి చిక్కినా కూడా తాను మాత్రం సౌలును చంపలేదు. అంటే ఏంటి? ఆ సింహాసనాన్ని దేవుడే నాకు ఇయ్యాలి కానీ నా అంతట నేను చేజిక్కించుకోను. దేవుడే సౌలును తీసేసి నన్ను అక్కడ పెట్టాలి, అంతేగా నాకై నేను లాక్కోను. కొన్ని సంవత్సరాలు శ్రమ అనుభవించాడు దావీదు. ఈవెన్ సౌలు చనిపోయిన తర్వాత కూడా దావీదు కేవలం యోధా గోత్రానికి రాజు అయ్యాడు. మరి ఇశ్రాయేలు గోత్రాలకి సౌలు కుమారుడైన ఇష్బోషెతు రాజు అయ్యాడు. దావీదు కావాలంటే యుద్ధం చేసి ఆ రాజును జయించి సింహాసనాన్ని ఆక్రమించుకోవచ్చు, కానీ దావీదు అలా చేయలా. ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు తెలుసా దావీదు? 7.5 సంవత్సరాలు చిన్న రాజ్యానికి మాత్రమే రాజుగా ఉన్నాడు, 2 గోత్రాలకే. మిగతా 10 గోత్రాలు ఏమాత్రం చేత కానీ, ఏమాత్రం వీరుడు కానీ, ఏమాత్రం పరిపాలన దక్షత లేని వ్యక్తి చేతి కింద ఉంది. దావీదు ఉండి నేను మంచి పరిపాలన చేస్తా, వాడికంటే అతనికి అది పరిపాలన రాదు, నేను రాజుగా ఉంటే ఎంత మంచిది అని ఆక్రమించుకోవాలా. దేవుడు ఇచ్చేంత వరకు కూడా ఆగాడు దావీదు. కాబట్టి దావీదు జీవితంలో చాలా అద్భుతమైన సంఘటన. ఒకసారి అనిపిస్తుంది దావీదును దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఇష్టపడతాడు. మన జీవితాల్లో మనం దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, దేవునికి అనుకూలంగా నడుస్తున్నప్పుడు దేవుడు ఆనందపడతాడు. మన జీవితాలు చూసి దేవుడు సంతోషిస్తాడు. అబ్రహాము తన కుమారుని అర్పించినప్పుడు దేవుడు అంటాడు, నీవు నాకు భయపడువాడవని నాకు తెలిసింది. యేసు ప్రభువును చూసి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. నీవు బహుప్రియుడవు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దావీదు జీవితంలో కూడా ఒక్క బత్షెబా విషయంలో తప్ప మిగతా చోట దావీదు దేవుని పట్ల యథార్థముగా నడిచాడు అని రాయబడుతూ వచ్చింది. మన జీవితంలో కూడా ప్రియులరా, మన గమ్యం ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టడం. ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో ఇంకొక అద్భుతమైన సంఘటన దావీదు జీవితంలో కనపడతా ఉంది. దావీదు దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని కుమారునిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దావీదు చాలా గొప్ప పోరాటాలు ఎదుర్కొని రాజు అయ్యాడు. అంత సులభంగా రాజు కాల. దావీదు చాలా పోరాటాలు ఎదుర్కొన్నాడు. సౌలు తనను ద్వేషిస్తూ వచ్చాడు. 9 సంవత్సరాలు దాదాపు సౌలు తరుముతూ వచ్చాడు. ఎలా తరుముతున్నాడంటే, ఏమీ దావీదు తప్పు చేయకపోయినప్పటికీ, ఎలాంటి ద్రోహము చేయనప్పటికీ, ఎలాంటి తిరుగుబాటు చేయనప్పటికి కూడా సౌలు నిష్కారణముగా ద్వేషిస్తూ ఉన్నాడు. ద్వేషించి తరిమాడు. కొండల వైపు, గుట్టల వైపు, అడవుల వైపు దావీదు పరిగెడుతూ వచ్చాడు. చరిత్ర చెప్తాం, దాదాపు 9 కంటే ఎక్కువ సంవత్సరాలు దావీదు ఇలా జీవించాడు. కారణం ఏంటి? సౌలు అనే వ్యక్తి. చాలాసార్లు సౌలు దావీదు చేతికి చిక్కినా కూడా దావీదు చంపలేదు. ఇప్పుడు దేవుడు యుద్ధములో సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడైన యోనాతాను ఇంక ఇతరులు చనిపోయారు. మెల్కీ షువా వారు చనిపోయారు.
చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇష్బోషతు అనే వ్యక్తిని రాజుగా చేశారు ఇశ్రాయేలు ప్రజలు. దావీదేమో యోధా వారికి రాజు అయ్యాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అంటే, రండి 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడగు కాబట్టి పిల్లరా, ఇక యోనాతాను దావీదు ఇద్దరు కూడా స్నేహితులు. మనం ఎరుగుదు, మా స్టోరీ మనకు బాగా తెలుసు. యోనాతాను రాజకుమారుడు, దావీదు గొర్రెల కాపరి. యోనాతాను తండ్రి సౌలు, దావీదు తండ్రి యెషై. ఎందుకు చెప్తున్నాను? సౌలు తండ్రి భాగ్యవంతుడు, కీషు అను భాగ్యవంతుడు ఒకడు ఉండెను. అంటే పుట్టినప్పుడే సౌలు ధనవంతుడు, సౌలు కుమారుడు ఇంకా ధనవంతుడు. దావీదు గొర్రెల కాపరి, పేదవాడు. కానీ దావీదును చూసి యోనాతాను ప్రేమించి నిబంధన చేసుకున్నాడు. ఇగో దావీదు, నువ్వు రాజు అయితే నా మీద దయ చూపించు, నేను రాజునైతే నీ మీద దయ చూపిస్తా అని ఒప్పందం చేసుకున్నారు. సరే, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దావీదు చాలా యుద్ధాలు చేస్తున్నాడు, చాలా రాజ్యాల మీద యుద్ధం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. ఇలా పోరాటాలు కొనసాగుతూ ఉన్నప్పుడు దావీదు ఒక ఎంక్వైరీ చేస్తున్నాడు. 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఏంటా ఎంక్వైరీ? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా, ఈజ్ దర్ ఎనీవన్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ సాల్ దట్ ఐ మే షో మెర్సీ? ఎవరైనా ఉన్నారా అని దావీదు వెతుకుతూ ఉన్నాడు. మెఫీబోషతు దావీదును వెతకట్లేదు, దావీదే మెఫీబోషతును వెతుకుతున్నాడు. ఏం వాక్యం గుర్తుకు రావాలి మనకి? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. మనం ఆయనను వెతకలేదు, ఆయనే మనల్ని వెతుకుతూ వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావు? దేవుడు వెతుకుతున్నాడు ఆదామును. ఎందుకు? ఆదాము పాపం చేసి దిగంబరుడై ఆ చెట్ల సంచులు దాక్కుంటే దేవుడు వచ్చాడు. నిజంగా ఎవరు రావాలి దేవుని దగ్గరికి? ఆదాము పరిగెత్తుకుంటూ రావాలి. దేవా నేను తప్పు చేశాను, దేవా నేను పాపం చేశాను, అయ్యో నేను ఇలా చేశాను అని వాడు రావాలి, ఆదాము రావాలి. కానీ దేవుడే ఆదాము దగ్గరికి వెళ్తున్నాడు. ఆదామా ఎక్కడున్నావు? ఇక్కడ దావీదు వెతుకుతున్నాడు, ఎవరైనా ఉన్నారా అని. ఒక్కోసారి వెతుకుతారు రాజులు, శత్రువుల కుమారులు ఎదుగుతారు. ఎందుకు వెతుకుతారు? ఎందుకు? శత్రువులు ఉన్నంత వరకు సింహాసనం స్థిరత ఉండదు. సౌలు బాధ ఏంటి? దావీదు పట్ల ఎందుకు సౌలు పగబెంచుకున్నాడు? రండి 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం. యెషై కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు కదా. ఎవరు చెప్తున్నారు? సౌలు చెప్తున్నాడు యోనాతానుతోటి. యోనాతాను, నువ్వేవో ఫ్రెండ్ అని చెప్పి తిరుగుతూ ఉన్నావు దావీదుతోటి. గుర్తుపెట్టుకో, దావీదు బతుకుంటే నువ్వు రాజు కాలేవు, దావీదు రాజు అవుతాడు. కాబట్టి నేనేం చేస్తాను? దావీదును చంపేస్తాను, అప్పుడు నువ్వు రాజు అవుతావు. అంటే ఎవరైతే తన సింహాసనానికి అడ్డుగా ఉన్నారో రాజులు వాటిని తొలగించుకుంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక భయంకరమైన సంఘటన కనపడుతుంది. ఒక రాతి మీద 70 మందిని చంపాడు ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? ఎవరి కుమారుడు? న్యాయాధిపతుల గ్రంథం గిద్యోను కుమారుడు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయమా 7వ 9వ అధ్యాయం. ఇక్కడ గిద్యోనుకి ఒక ఉపపత్ని ఉంది. ఆ ఉపపత్ని కుమారుడు
ఇశ్రాయేలు ప్రజలను ఏలాలని, అప్పటికి ఇంకా రాజులు లేరు, సింహాసనాలు లేదు. న్యాయాధిపతి అంటే ఒక చెట్టు కింద కూర్చొని వారు న్యాయం చెప్పేవారు. యుద్ధం వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తే అందరిని పిలిచి యుద్ధం చేసేవాళ్ళు తప్ప సైన్యం ఉండేది కాదు. లేకపోతే సైన్యాధిపతులు, పొజిషన్లు, జీతాలు అవి ఏం లేవు. ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. యుద్ధం వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయం చేసేవాడు, వాళ్ళు జయించేవాళ్ళు. ఇది న్యాయాధిపతుల కాలంలో. ఆ కాలంలోనే ఆ యొక్క గిద్యోను కుమారుడు ఏం చేశాడు తెలుసా? 5వ వచనం. ఆ తర్వాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులైన తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాత్రి మీద, ఎందుకు 70 మందిని చంపాడు? తాను అధిపతి కావాలి అని. ప్రపంచ చరిత్రలో కూడా అనేక మంది చక్రవర్తులు, అనేక మంది రాజులు ఏం చేశారు? అడ్డం వస్తున్నారని ఈ శత్రువులని చంపేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు, దావీదు. ఈ మెఫీబోషెతు పట్ల దయ చూపిస్తున్నాడు. ఏంటి మెఫీబోషెతు పరిస్థితి? ఈ మెఫీబోషెతు మొట్టమొదటిగా శత్రువు యొక్క కుమారుడు. మెఫీబోషెతు ఎవరు? శత్రువు సంతానం. మనము కూడా దేవునికి శత్రువులముగా ఉంటూ వచ్చాం. మన పాపంలో ఉన్నప్పుడు, మనము రక్షణ పొందకముందు, మనము దేవుని దగ్గరకు దేవుడు మనల్ని తీసుకొని రాకముందు మనం ఎవరిమి అంటే మనమందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారిమిగా ఉంటూ వచ్చాము. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంకను శత్రువులమై ఉండగా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మీ మనసులో విరోధ భావము కలిగిన మిమ్మును కూడా, చూడండి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము కలగగలన వారునయ్యుండిన మిమ్మును. గతంలో దేవునికి దూరస్తులు, దేవునికి శత్రువులు, దేవునికి విరోధులు. ఇది మన జీవితం. ఇలాంటి శత్రువు సంతానాన్ని దావీదు వెతుకుతున్నాడు. మనల్ని అయితే దేవుడు వెతికాడు. కానీ మెఫీబోషెతు జీవితం చూస్తే మొట్టమొదటిగా అతడు శత్రువు కుమారుడు. రెండవది, అతను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? వాళ్ళ తాత చనిపోయాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? పారిపోయి లోదేబారులో ఉంటున్నాడు. ఆ స్థలం ఎక్కడో దూరంగా, యెరూషలేములో లేడు, రాజధానిలో లేడు, ఎక్కడో దూరంగా, ఎగ్జైల్ అంటాం, అజ్ఞాతంలో బతుకుతున్నాడు. ఎందుకు? ఏమైనా రాజు చంపుతాడేమో అని చెప్పి చాలా దూరంగా బ్రతుకుతున్నాడు. కేవలం శత్రు సంతానమే కాదు, ఇప్పుడు ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు, పతనమైన స్థితిలో ఉన్నాడు, శత్రు భయంతో ఉన్నాడు. దావీదు పిలిచినప్పుడు భయంతోటి అక్కడ వంగిపోయాడు. మనం కూడా పాపము చేత దేవునికి దూరముగా, సంతోషము లేని స్థితిలో, అసమాధానముగా మనం జీవిస్తూ ఉన్నాం. అసహ్యులం. తీతుకు రాస్తూ అంటాడు, చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం. ఎందుకనగా 3వ వచనం, ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటమి. ఇది మన జీవితం. ఓడిపోయి అసహ్యులమై, అవిధేయులమై, బయటకు వచ్చేది లేదు, బయట కలిసేది లేదు, దేవుని దగ్గరకు రాలేము, దేవుడిచ్చిన అధికారమును పొందలేము. ఇది మెఫీబోషెతు యొక్క జీవితం. మొట్టమొదటిగా శత్రువు యొక్క కుమారుడు. రెండవది ప్రాణ భయముతో ఒంటరిగా యెరూషలేముకి దూరముగా జీవిస్తూ ఉన్నాడు. మూడవది, ఈ మెఫీబోషెతు కుంటివాడు. 2 కాళ్ళు కూడా కుంటివి, నడవలేడు, నిస్సహాయుడు. ఎవరో ఒకరు పట్టుకోవాలి, ఎవరో ఒకరు నడిపించాలి, ఎవరో ఒకరు తీసుకొని రావాలి, ఎవరో ఒకరు లేపుకొని వెళ్ళాలి. ఇది మెఫీబోషెతు యొక్క జీవితం. ఎవరి మెఫీబోషెతు? ఒకప్పుడు రాజకుమారుడు. సౌలు బ్రతుకున్నప్పుడు రాజకుమారుడు.
రాజభవనంలో ఉండేవాడు, అత్యంత ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. కానీ అవన్నీ కోల్పోయి అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. లోదెబారులో ఎక్కడో అజ్ఞాతంలో ఆ యొక్క నిస్సారమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. ఇప్పుడు దావీదు అతన్ని పిలిపిస్తూ ఉన్నాడు. పిలిపియగానే కబురు వెళ్ళింది, దావీదు పిలుస్తున్నాడు అని. రండి, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. ఒక్క నిమిషం ఆగ్రహం. రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించను. దావీదు చేస్తున్నది ఏంటంటే, మొట్టమొదటిగా తన దగ్గరకి రప్పించుకుంటున్నాడు, తన దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. తన దగ్గర ఎందుకు? తనకేదో కీడు చేద్దామని కాదు, తననే చంపుదామని కాదు, తనను ప్రేమించాడు దావీదు. ఆ కారణమును బట్టి దావీదు అతను రప్పించుకున్నాడు. రప్పించినప్పుడు ఇతను భయపడుతూ ఉన్నాడు మెఫీబోషెత్. ఎందుకు? దావీదు ఎక్కడ చంపుతాడేమో అని. నిజంగా మెఫీబోషెత్ ఎవ్వరికి గుర్తులేడు. ఓయ్, దావీదు భార్య ఎవరు? మీకాలు. మీకాలు ఎవరి కుమార్తె? సౌలు కుమార్తె. మీకాలు కూడా మా అన్నయ్యన యోనాతాను కొడుకోడున్నాడా అనే ఆలోచన రాలా. సౌలు కుమార్తె కదా, యోనాతాను చెల్లెలో అక్క అయి ఉంటుంది కదా మీకాలు. మీకాలు కూడా మరి మా అన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా, నా కుటుంబం ఎవరైనా ఉన్నారా అని మీకాలు కూడా ఆలోచించట్లా. కానీ దావీదు మెఫీబోషెతులు లేదా యోనాతాను సంతానంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు యోనాతాను వచ్చాడు. యోనాతాను బహుశా గడగడ వణుకుతుండొచ్చు. ఎందుకు? చక్రవర్తి దగ్గరకు వచ్చాడు, రాజు దగ్గరకు వచ్చాడు. పిల్లరా, మనం కూడా ఒకనాడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను చాలామంది ఇప్పుడైతే తేలిగ్గా తీసుకుంటున్నారు దేవుడు అంటే. కానీ ఒకనాడు ఆయన దగ్గర ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలి. ఆయన భయంకరమైనటువంటి సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడేమీ ఏదో దయనీయమైన పరిస్థితిలో లేడు. ఒకనాడు ఇప్పుడు దేవుని దగ్గరకు రాకపోతే ఒకనాడు తీర్పు దినమున అప్పుడు రావాల్సి వస్తుంది. ఇప్పుడు మెఫీబోషెత్ వచ్చాడు, వణుకుతున్నాడు, భయపడుతున్నాడు. దావీదు అన్నాడు, భయపడకు. ఎందుకు? దావీదు చంపుతాడేమో. నిజంగా మనం కూడా దేనికి పాత్రులము? శిక్షకు పాత్రులము, దేవుని ఉగ్రతకు పాత్రులము. స్వభావ సిద్ధముగా దేవుడు మనల్ని ప్రేమించటానికి ఒక్క కారణం కూడా మనలో లేదు. చాలామంది దేవుడిని అడుగుతున్నారు, ఇది నాకు ఎందుకు ఇవ్వట్లే, అది ఎందుకు ఇవ్వట్లే, దేవుడు నాకు ఇలా ఎందుకు చేయట్లే, అలా ఎందుకు చేయట్లే అని ప్రశ్నిస్తూ ఉంటారు. అసలు సమస్య ఏంటంటే, దేవుడు మనకెవ్వరికి ఏమీ బాకీ లేడు. ఏమన్నా బాకీ ఉన్నాడు అంటే శిక్షించడమే బాకీ. అది దేవుడు చేయట్లా. కారణం, మన పాపమును బట్టి దేవుని ఉగ్రతకు మనం పాత్రులం. ఇప్పుడు మెఫీబోషెతు ఉగ్రతకు పాత్రుడు. ఎందుకు? తనేదో చేశాడని కాదు. ఎవరి కుమారుడు? సౌలు కుమారుడు, శత్రువు కుమారుడు. మనం కూడా మనం చేసిన క్రియలను బట్టి పాపులమే. కానీ అంతకంటే ముందు మన ఆదాము చేసినటువంటి పాపమును బట్టి మనమందరం కూడా దేవునికి దూరస్తులమైన. ఇప్పుడు ఏం చేస్తే మెఫీబోషెతు దావీదుకి ఇష్టముడవుతాడు? ఏమీ చేయలేడు. మనమున్నాం పాకిస్తాన్లో పోయి ఎన్ని మంచి పనులు చేస్తే పాకిస్తాన్ సైన్యంలో చేర్చుకుంటారు మనల్ని? చేర్చుకుంటారా? మనం జీవితం మొత్తం పనిచేసినా కూడా మనం భారతీయులమే, పాకిస్తాన్ వాళ్ళం కాదు. మనం ఏం చేయలేం. అట్లాగే దేవుణ్ణి సంతోష పెట్టడానికి మనం ఏమి చేసినా, ఏదో క్రియలు చేసినా, అంటే మనుషుల క్రియలు అంటే ఇష్టం కదా, ఏదో క్రియ చేయాలా. ఇంతకుముందు చిన్నప్పుడు ఉత్తరాలు వచ్చాయి, ఇప్పుడు ఉత్తరాలు లేవు. కానీ ఇప్పుడంతా మెయిల్, వాట్సాప్, ఉత్తరాలు వచ్చాయి. ఈ ఉత్తరంలో రాసిన దాన్ని ఇంకో 10 మందికి పంపించకపోతే మీకు ఈ వారంలో ఏదో ఒక నష్టం జరుగుద్ది.
మళ్ళీ దేవుని పేరు మీదనే, యేసు ప్రభు పేరు మీదనే వచ్చాయి కొన్ని వేరే దేవతల పేరు వచ్చాయి. ఎమ్మటే మళ్ళీ ఒక 10 ఉత్తరాలు కొని ఇదిగో ఇలా జరిగింది అంటే ఏదో ఒక పని చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలి పని. ఇగో నేను 10 మందికి రాసి పంపించా కాబట్టి దేవుడు నా మీద దయ చూపించాలా. లేకపోతే ఇగో ఈ సిలువ బొమ్మ పెట్టుకున్నా కాబట్టి దేవుడు నా మీద దయ చూపించాలా. లేకపోతే ఇదిగో ఇది 10 సార్లు చదివా, రోజు పొద్దున్నే లేచి ఈ వాక్యాలు 4 సార్లు చదివా అంటే నేనేదో పని చేస్తే, నేను ఫలానా చాటికి 4 సార్లు వెళ్ళా, 7 సార్లు వెళ్ళా, 5 సార్లు వెళ్ళా, నేను ఇంత చేశా, ఇంత ఇచ్చా అంటే నేనేదో చేస్తే, మనం ఏమి చేసినా మన క్రియలు మురికి పేరు. మెఫీబోషెత్ ఇప్పుడు ఏం చేసినా దావీదు దగ్గర ఫేవర్ పొందలేడు. పోనీ చేద్దామన్నా మెఫీబోషెత్ ఎవరు? కుంటివాడు, ఏం చేయలేడు, నిస్సహాయమైనటువంటి పరిస్థితి. అదే రోమాపత్రికలో అంటాడు, మనం ఇంకను బలహీనులమై ఉండగా చేసినా దేవుని కృపను పొందలేం. ఎందుకు? కృప అనేది మన పనులను బట్టి రాదు. చేద్దాం అనుకున్నా అవేవి సరిపోవు, చేయదగినవి కావు. ఇప్పుడు దావీదు మెఫీబోషెతు పట్ల కృప చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? భయపడకు, అభయం ఇస్తున్నాడు. ఆ తీర్పు, శిక్ష, మెఫీబోషెతు మీద శిక్ష ఉంది. ఎందుకు? శత్రువు కుమారుడు. ఆ శిక్షను తీసివేశాడు. ఇప్పుడు మెఫీబోషెతుకు భయం లేదు. మెఫీబోషెతుని ఎవరో చంపుతారన్న భయం లేదు. ఇప్పుడు మెఫీబోషెతు స్వతంత్రుడయ్యాడు. యేసు ప్రభువారు మన జీవితంలో కూడా చేసిన గొప్ప కార్యం ఏంటంటే మనల్ని విమోచించాడు. మరణం యొక్క భయములో నుండి, మరణం యొక్క దాసత్వములోంచి, నరకము యొక్క శిక్ష నుండి యేసు ప్రభువారు తన రక్తము చేత మనల్ని విమోచించాడు. ఇప్పుడు మనకు నరకం అనే భయం లేదు, ఇప్పుడు మనకు మరణం అంటే భయం లేదు, ఇప్పుడు మనకి ఈ లోకములో కష్టములంటే భయం లేదు. కారణం, మనకు పరలోకములో మన కొరకు స్వాస్థ్యం ఉన్నది. మొట్టమొదటి మేలు మెఫీబోషెతు జీవితంలో అతడు భయము నుంచి విడిపించబడ్డాడు, శిక్ష నుంచి విడిపించబడ్డాడు. రెండవది, దావీదు ఏం చేశాడంటే మెఫీబోషెతు యొక్క ఐశ్వర్యాన్ని మరలా తనకి సమకూర్చాడు. ఒకప్పుడు మెఫీబోషెతు ధనవంతుడు, కానీ ఆయా కారణాలను బట్టి ఆ భూమి అంతా పోయింది. చూడండి, ఇప్పుడు దావీదు అంటున్నాడు, అందుకు దావీదు 7వ వచనం, నీవు భయపడవద్దు, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించదను. హీజ్ రెస్టరేషన్, ఫస్ట్లీ రెడెంప్షన్. శత్రువు అయినప్పటికీ శిక్ష నుండి, మరణము యొక్క భయం నుంచి విడిపించాడు. రెండవది రెస్టరేషన్, సమకూరుస్తున్నాడు. ఏదైతే ఆదాములో మనం కోల్పోయామో యేసు ప్రభువులో అంతకంటే ఎక్కువగా సమకూర్చుకుంటున్నాం. ఆదాములో పోయిన దానికంటే యేసుక్రీస్తులో మనం సంపాదించుకున్నది ఇంకా మహిమాయుక్తమైనది. యేసు ప్రభువారి యొక్క రక్తము చేత మనం ఇప్పుడు దేవుని పిల్లలమైన, అంతకుముందు దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోయినాం, ఇప్పుడైతే దేవుని పిల్లలమైనాం, దేవుని యొక్క స్వభావంలో పాలివారమైనాం, దేవుని పిల్లలముగా పిలువబడుతున్నాం, దేవుని యొక్క మహిమలో పాలివారిమి, దేవుని మహిమ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నవారిమి. దేవుడే ఆత్మరూపంలో మనలో నివసిస్తూ ఉన్నాడు, దేవునితో జతపని వారిమి, దేవుని పట్టణం యొక్క సహపౌరులము, దేవుని యొక్క సంతతిలో ఉన్నవారు, దేవ స్వభావములో పాలివారము. ఇది మన స్థితి. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో మొదటి 3 అధ్యాయాలు మన యొక్క స్థితి. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. రెస్టరేషన్. యేసు ప్రభువారు వచ్చింది ఆదాములో ఏదైతే కోల్పోయామో, ఏం కోల్పోయాం? దేవునితో సహవాసము కోల్పోయినాం, దేవునితో సంబంధము కోల్పోయినాం. ఏంటి నిత్య జీవం అంటే? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆయనతో సంబంధం కలిగి ఉండడమే నిత్య జీవం. అది కోల్పోయినాం. ఇప్పుడు యేసు ప్రభులో మరలా మనము దేవుని దగ్గరతో సమాధానపరచబడ్డాం. ఒకప్పుడు దేవునికి శత్రువులము,
కానీ ఆయన కుమారుని మరణము ద్వారా మనం సమాధానపరచబడ్డాం. ఇప్పుడు దేవునితో సమాధానం వచ్చింది. ఇప్పుడు దేవుని చూసి మనం పారిపోవాల్సిన పనిలే. ఇప్పుడు దేవుని చూసి మనం భయపడాల్సిన పనిలే. కారణం యేసు ప్రభువారు మన శిక్ష అనుభవించి మరలా సమకూర్చాడు. ఇదే సమాధానపరచు పరిచర్య. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనము. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు. ఇప్పుడు సమాధానం వచ్చింది. రెస్టరేషన్, రికన్సిలేషన్. ఇప్పుడు మెఫీబోషెతు ఆస్తి అంతా ఎవరు అనుభవిస్తున్నారు? మెఫీబోషెతు ఆస్తి సౌలు కుమారుడైన సీబా అనేవాడు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఆస్తి మొత్తం మరలా మెఫీబోషెతుకు అప్పచెప్పాడు. మూడవ మేలేం జరుగుతుందంటే చూడండి, ఏం ఆధిక్యత ఇచ్చాడు అంటే, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. ఏం చేస్తున్నాడు? శత్రువు కుమారుణ్ణి, చంపబడవలసిన వ్యక్తిని ప్రేమించి తన బల్ల యొద్ద భోజనము చేసేటువంటి ఆధిక్యత. రాజుగారి బల్ల యొద్ద భోజనం చేయటం అది గొప్ప స్థాయికి, గొప్ప స్థానానికి, గొప్ప ఆధిక్యతకి సూచన. ఆ దినములలో హామాను కూడా ఎస్తేరు విందుకు పిలిస్తే హామాను చాలా సంతోషిస్తాడు. అబ్బా, రాణిగారు రాజుగారితో నన్ను ఒక్కనే విందుకి పిలిచింది. కాబట్టి ఇప్పుడు దావీదు తన బల్ల యొద్ద భోజనం చేయటం అంటే తనతో సహవాసం, తన దగ్గర తన ముఖదర్శనం చేయటం, ఎప్పుడూ ఆయనతో ఉండటం, ఆయనతో రోజు కలవటం. అందుకోసమేనేమో ఈ ఆధిక్యత ఇక్కడ 8వ వచనంలో 7వ వచనంలో నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. దాని తర్వాత 10వ వచనంలో నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చను. 11వ వచనం చివరి భాగంలో, కాగా మెఫీబోషెతు రాజకుమారులు ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. 13వ వచనం, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద. 4 సార్లు ఈ చిన్న ప్యాసేజ్లో ఈ గొప్ప ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? దేవునితో సహవాసం, దేవుని దగ్గరగా ఉండటం. క్రైస్తవ జీవితం అంటే కష్టాలు లేని జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే అనారోగ్యం లేని జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే పోరాటాలు లేని జీవితం కాదు. వీటన్నిటిలో దేవునితో కలిసి ప్రయాణం చేసేటువంటి జీవితం. ఆయన సన్నిధిని చూస్తూ, ఆయన యొక్క ముఖదర్శనము చేసుకొనుచు, ఆయనతో పాటు సహవాసం చేస్తూ, ఆయన ఆదరిస్తుంటుండగా, ఆయన గద్దిస్తుంటుండగా, ఆయన బలపరుస్తుంటుండగా, ఆయన లేవనెత్తుండగా, ఆయన మీద ఆనుకొని ప్రయాణం చేసేటువంటి జీవితం. ఇప్పుడు మెఫీబోషెతుకున్న ఆధిక్యత ఏంటంటే డబ్బు లేకపోతే భూమి అదొక్కడు మాత్రమే కాదు. సదాకాలము దావీదు భోజనపు బల్ల యొద్ద కూర్చుండటం అంటే దావీదుతో సహవాసం. దావీదుతో సహవాసం ఎంతకాలం? సదాకాలం. ఇదేదో ఒకరోజు కాదు. ఈవెన్ యేసు ప్రభువారు మన జీవితంలో చేసిన గొప్ప మేలు కూడా ఈ దేవుని పిల్లలమైన ఎంతకాలానికి? మనం బాగున్నంత కాలం వరక. మనం బాగున్నంత వరకు అయితే అది అరగంటలో కాదు, 1/2 నిమిషంలో పోద్ది. ఇది మనం కాదు, సదాకాలానికి మనం దేవుని పిల్లలమయ్యాం. ఎప్పటి వరకు? ఎక్స్పైరీ డేట్ ఏంటి? ఎక్స్పైరీ డేట్ లేదు. ఇది శాశ్వతమైన నిబంధన, ఇది నిత్యమైన ఇది మన వల్ల కలిగింది కాదు. మన వల్ల పోవటానికి, మన మంచితనం వల్ల కలిగితే మన చెడుతనం వల్ల పోద్ది. అసలు ఇది మన వల్ల కలిగింది కాదు. ఇది దేవుని కృపచేత జరిగింది. సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం, గొప్ప ఆధిక్యత. మనకు కూడా
ఇప్పుడు దేవునితో సహవాసం. 4వది అక్కడ రాయబడుతుంది, మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా. ఇప్పుడు మెఫీబోషెతు ఎలా అయిపోయాడంటే దావీదు కుమారులలో ఒకడైనట్టుగా. మెఫీబోషెతు దావీదు కుమారుడు కాదు, శత్రువు కుమారుడు, శిక్షకు పాత్రుడు, కుంటివాడు. కానీ ఇప్పుడు మెఫీబోషెతు ఏమయ్యాడంటే రాజకుమారులలో ఒకడు. ఇప్పుడు నువ్వు నేను కూడా ఎవరిమంటే దేవుని పిల్లలము. ఎందరు ఆయన అంగీకరించురో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుడెట్టి ప్రేమను అనుగ్రహించను. చూడండి, మనం దేవుని పిల్లలం, దేవుని దాసులం ఒక సంగతి, కానీ అంతకంటే ముందు మనం దేవుని పిల్లలం. పాత నిబంధనలో వారు ధర్మశాస్త్రమునకు లోబడ్డారు. ఎందుకు? భయము చేత. ఇప్పుడైతే మనం లోబడుతున్నాం. ఎందుకు? భయము చేత కాదు, కుమారులము కాబట్టి మన తండ్రిని ప్రేమించి లోబడుతున్నాం. ఏదో శిక్ష వస్తుందనో లేకపోతే ఇంకేదో అయిద్దనో కాదు, కుమారులము. ఇప్పుడు మెఫీబోషెతు రాజకుమారుల్లో ఉన్నాడు. ఏం జరిగింది మెఫీబోషెతు జీవితంలో? వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన కుంటి కాళ్ళు బహుశా వాళ్ళ టేబులే ఉండుంటే, వాళ్ళ ఒక టేబుల్ మీద కూర్చుని ఉంటే మెఫీబోషెతు కుంటి కాళ్ళు ఆ టేబుల్ దగ్గర ఏమీ కనపడవు, కప్పివేయబడ్డాయి. మన యొక్క జీవితం కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సంపూర్ణం చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మెఫీబోషెతు అంటున్నాడు, ఏమంటున్నాడు తన గురించి? దావీదు దగ్గర ఏం చెప్తున్నాడు చూడండి, చచ్చిన కుక్కను. మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, అబ్బా ఇంతకాలానికి సౌలు కుమారుడనైన నన్ను, సౌలు మనవడినైన నన్ను గుర్తించారు, చాలా మంచిది అనలే. ఏమంటున్నాడు? చచ్చిన కుక్కన వంటి వాడు. ఇదే భాష దావీదు సౌలు దగ్గర వాడాడు కదా. రండి, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. పిల్లరా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం గుర్తించాల్సిన సంగతి ఏంటంటే మనం కుక్కలం. అంటే చాలా మీనియల్. ఇప్పుడంటే కుక్కలు కొంచెం పెంచుకుంటున్నారు, కొన్ని లక్షలు పెట్టి కొంటున్నారు, నెలకు వేలు పెట్టి జీతాలు ఇచ్చి దాన్ని స్నానం చేయించే వాళ్ళని పెట్టుకుంటున్నారు. కానీ ఆ దినాల్లో కుక్కలు ఇంతగానం పెంచుకున్న వాళ్ళు ఏం లేరు. కుక్క అంటేనే చాలా ఏపో అంటారు. ఇప్పుడు చచ్చిన కుక్క మళ్ళీ సరే, బతుకున్న కుక్కనంటే ఎత్తుకుంటారు, ఏదో ముద్దుగా ఉందనుకుంటారు. చచ్చిన కుక్కను ఏం చేసుకుంటారు? తీసేయటమే, అది మన జీవితం. ఎప్పుడైతే జరుగుతామో ప్రభుని ఆరాధన, అట్లాంటి మనల్ని, అట్లాంటి మెఫీబోషెతు ఇప్పుడు దావీదు ఏం చేశాడు? రాజకుమారుల్లో ఒకనిగా చేశాడు. ఆస్తంతా మరలా ఇప్పించాడు. బల్ల యొద్ద సదాకాలం భోజనం సదాకాలం రాజుగారు పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. ఎవరిని? చచ్చిన గుర్తు. అబ్రహాం అంటాడు దేవునితోటి, మన్నును ధూళినైనా నేను. రండి, ఆదికాండం. అంటే దేవుని దగ్గర ప్రజలు తమ యొక్క స్థితిని గుర్తెరిగారు. వాళ్ళు దేవుని దగ్గర నేను అనట్లేదు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడా. ఎవరైనా? అబ్రహాము, దేవుని స్నేహితుడు. అప్పుడే రాజుగారు అబ్రహాము గారి ఇంట దేవుడు భోజనం చేశాడు. మరి భోజనం పెట్టాడు కదా, డిమాండ్ చేద్దాం అనుకోవట్లే. అబ్రహాం ఎంత తగ్గించుకుంటున్నాడంటే దేవుని దగ్గర, ధూళిని మన్నునైనా. చాలాసార్లు మన జీవితాల్లో మనం దేవుణ్ణి, ప్రభు ఇట్లా చేయి, ప్రభు అట్లా చేయి, ఇదెందుకు ఇవ్వవు, అదెందుకు ఇవ్వవు, నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తాం. ఇప్పుడు మెఫీబోషెతు జీవితంలో దావీదును ప్రశ్నించగలుగుతాడా? దావీదు సరిగ్గా చేయట్లు అనగలుగుతాడా? అంటని స్కోప్ ఎక్కడుంది? చచ్చిన కుక్క లాంటి వాడిని రాజుగారి పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంకేమంటాడు చెప్పండి? ఇంకేమని అనగలుగుతాడా? ఇంకేమన్నాడు? మన జీవితంలో కూడా ఎప్పుడైతే దీన్ని గుర్తిస్తామో
ప్రభువుని ఆరాధించకుండా ఎట్లా ఉండగలుగుతాం? దీన్ని ఏమనాలా? కృప. ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్లో మెఫీబోషెతు పాత్ర ఏంటి? మెఫీబోషెతు ఏమన్నా ఇలా జరగటానికి ఏమన్నా ప్రయత్నం చేయగలిగాడా? ఇది కేవలం దావీదు చూపిన కృప తప్ప దాంట్లో మెఫీబోషెతు పాత్ర ఏది కూడా లేదు. మన జీవితంలో కూడా ప్రభువు మనం రక్షించటానికి మన పాత్ర, మన ఘనత, కొంతమంది అనుకుంటారు మనల్ని బట్టి దేవుడు ఏదో చేశాడు. కొన్నిసార్లు నేను చూస్తుంటాను, భలే చిరాకు అనిపిస్తుంది. యేసు ప్రభు గురించి స్వామి వివేకానంద ఇలా చెప్పాడు. ఆయన చెప్పడం ఏంటి అంటే, ఆయన చెప్తే యేసు ప్రభు దేవుడు, ఆయన చెప్పకపోతే దేవుడు కాదా? గాంధీ ఇలా అన్నాడు అంటే, ఇప్పుడు గాంధీ చెప్తే యేసు ప్రభు దేవుడు అవుతాడు, గాంధీ చెప్పకపోతే దేవుడు కాడా? రజనీకాంత్ దేవుడు అంటే రజనీకాంత్ నమ్ముకుంటే దేవుడు లేకపోతే గాడదా? అంటే వీళ్ళ సెలబ్రిటీ తత్వము దేవునికి ఉపయోగపడుతుందా? లేదు. దేవునికి వీళ్ళెవ్వరూ అవసరం లేదు, మనం అవసరం లేదు దేవునికి. ఇది దేవుని కృప. దాని తర్వాత మనకి ఇంకా ముందుకెళ్ళిపోతే ఒక చోట మళ్ళీ మెఫీబోషెతు కనపడతాడు. ఏమైంది? దావీదు సొంత కుమారుడు తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి దావీదును తరిమేశాడు. దావీదు పారిపోతున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఈ సీబా ఉన్నాడే సేవకుడు, మెఫీబోషెతు దగ్గర ఉన్న సేవకుడు, వాడు ఏం చేశాడు? మెఫీబోషెతు చెప్పకుండా దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే దావీదు ఏమంటాడు? మరి నువ్వు వచ్చావు, మీ బాస్ ఏడు అన్నాడు. అంటే ఈ సీబా అంటాడు, మా బాసు మళ్ళీ రాజు అయిదామని కలలు కానీ ఆడనే వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. చూడండి 2వ సమూయేలు 2వ సమూయేలు 16వ అధ్యాయం మొట్టమొదటి వచనం. దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరంలో వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చాను. 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూర పడలు, ద్రాక్షరస తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవెందుకు తెచ్చితివని సీబాను అడగా, సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకు, రొట్టెలు అంజూర పడ పనివారు తింటకు, ద్రాక్షారసం అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకు తెచ్చితిననగా, రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడని అడిగి, అందుకు సీబా చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తన తిరిగి ఇప్పింతురు అనుకొని అతడు యెరూషలేములో అబద్ధం చెప్పాడు. వీడు వెంటనే దావీదు కూడా మనిషే కదా, దావీదు ఏం పెద్ద దేవుడు కాదు కదా. దావీదు అన్నాడు, పో మెఫీబోషెతు ఆస్తి అంతా నీకు ఇప్పించేస్తాను పో అన్నాడు. దావీదు కూడా మనిషే. కానీ ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మరలా మనకు రాసి పెట్టాడు. చూడండి 19వ అధ్యాయం 24వ వచనం. 19వ అధ్యాయం 24వ వచనం. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొంటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుక్కొనకయు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆయన చెప్పలా. అంటే ఈ మెఫీబోషెతు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు అంటే, దావీదు తిరిగి వచ్చేంత వరకు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు. అప్పుడు దావీదు అడిగాడు, మెఫీబోషెతు నువ్వు నాతో రాలేదేంటంటే, అప్పుడు చెప్తున్నాడు 26వ వచనం, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైనా నేను కుంటివాడను గనుక గాడిద గంత కట్టించి ఎక్కి రాజుతో వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను. మోసం చేశాడు. కానీ దావీదు ఏం చేశాడు? ఆల్రెడీ ఆస్తి అంతా సీబాకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు మెఫీబోషెతు ఏమంటున్నాడు? మళ్ళీ ఏమనాలా? మళ్ళీ నా ఆస్తి నాకు ఇప్పించే అనాలి కదా. కానీ మెఫీబోషెతు ఏమంటున్నాడు? చూడండి 28వ వచనం. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా, నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనే నన్ను చేర్చితివి. కాబట్టి రాజు అయినా నీకు మొరపెట్టుటకు నాకేమి ఇంకేం అడగాల ప్రభువా?
ఇంకేం అడగమంటావు నన్ను? ఆల్రెడీ నేను, నా తండ్రి ఇంటి వాళ్ళందరూ మేము చచ్చిపోయి ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించి నన్ను రాజుగారి బల్ల యొద్ద భోజనం చేయటానికి పిలిచావే. ఇప్పుడు మనమేమనాలా? ప్రభువా, నీ ప్రాణమే ఇచ్చావు, ఇంకేం అడగాలి నేను? ఇంకేమి ఇవ్వమని అడగాలి నేను? మన జీవితం ఎలా అయిపోయింది? ఎంతసేపు అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు, ఇది కావాలి, అది కావాలి. కానీ మనం ఏం చెప్పాలంటే, ప్రభువా ఆల్రెడీ ప్రాణం పెట్టావు, ఇంకేం అడగను నేను. ఈ మెఫీబోషెత్ ఏమంటున్నాడు కదా, చూడండి. సరే, దావీదు చిరాకులో ఉన్నాడు, వృద్ధుడైపోయాడు, అంతకుముందునంత బలం శక్తి లేదు. కాబట్టి దావీదు అని అడిగి, పోండి మీరిద్దరు చెరసగం చేసుకోపోండి అన్నాడు. మీరిద్దరు చెరసగం చేసుకోపోండి అన్నాడు. అప్పుడు మెఫీబోషెత్ అంటున్నాడు, చూడండి. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చున్నావు గనక అదంతయు నాకేమొద్దు ప్రభు, వాడినే తీసుకోమని, నాకు అయ్యే వద్దు, నాకు నీ బల్ల దగ్గర భోజనం చేయటం ఉందే అది చాలు. ఇది ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏదో ఉట్టిగా పాట పాడి ఏదో 4 మాటలు చెప్పడం ఆరాధన కాదు. ప్రభువా నువ్వు నాకుంటే చాలు, ఇంకా వేరేదేది అక్కర్లేదు అని జీవించటం. ప్రభు కొరకు ఆస్తులు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రభు కొరకు బంధువులను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రభు కొరకు వేలివేయబడే వాళ్ళు ఉన్నారు, ప్రభు కొరకు ప్రాణం పెట్టబడిన వారు ఉన్నారు, ప్రభు కొరకు హింస పొందిన వారు ఉన్నారు. మెఫీబోషెత్ అంటున్నాడు, ఆ కృతజ్ఞతను బట్టి అంత సీబాను తీసుకోమను. మరి తీసుకున్నాడో లేదో మనకు తెలియదు, అక్కడ రాయబడలే. అక్కడితో మెఫీబోషెత్ స్టోరీ ఎండ్ అయిపోతుంది. పిల్లల ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా మెఫీబోషెతు వలె, చచ్చిన కుక్క వలె దూరస్థులమై, భయముతో, మరణ భయముతో, శత్రువు సంతానమై మనం ఉండగా, లోదేబారు అంటే అది అత్యంత నిస్సారమైన జీవితం, అర్థం అది నిస్సారమైన స్థలం. అక్కడ నుండి దేవుడు మనల్ని తెప్పించాడు, అభయం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ఆయనతో సహవాసం చేసే ఆధిక్యత ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు, ఆయనతో ఆయన బల్ల యొద్ద భోజనం చేసే ఆధిక్యత ఇచ్చాడు. మళ్ళీ ఆ బల్లకి ఈ బల్లకి మనం ఈక్వేట్ చేయకూడదు, దాని అర్థం వేరే. ఈ బల్లకి దానికి సంబంధం లేదు. ఆ బల్లకి అర్థం ఏంటంటే సహవాసం, ఆయనతో పాటు మాట్లాడటం, ఆయనతో పాటు చూడటం. యెరూషలేములో జీవిస్తున్నాడు మెఫీబోషెత్, ఇప్పుడు రాజకుమారులలో ఒకడైనట్టుగా. పిల్లలు ఇప్పుడు మనకు అర్థమైద్దో కాదో కానీ, ఒకనాడు పరలోకానికి వెళ్తే మనం ఎంత ధన్యులమో మనకు అర్థమవుతుంది. ఆ దినమున మనం ఏమవుతాం? దేవుని పిల్లలలో యేసు ప్రభువారి రూపముతో సమరూపము కలిగిన వారముగా ఉంటాం. ఆ మహిమలో సదాకాలం మనం ఆయనతో ఉంటాం. దానికి మనం ఎటువంటి అర్హత, పాత్రత మన జీవితంలో లేదు. ఈ విషయాలను బట్టి ప్రభుని ఆరాధిద్దాం. మనం లేచినలో పాట పాడుకుందాం. కుమార్, సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.